రికార్డ్ పెట్టాడు. యా. Yes. సో ఇక్కడ ఏంటి ఆదిత్ ప్లస్ యా. అది తీసేయండి అమ్మా, ఒకరిది ఏదో ఉన్నట్టుంది, రెండు ఉన్నాయి. ఓకే. సో ఆదిత్ యా, ఈ రెండింటిని కలిపేస్తే ఏమైంది? ఆదిత్య. ఆదిత్య. మాన్య కొంచెం స్లో మాన్య రాసుకుంటాము. రాసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. కనిపిస్తుందమ్మా. యా. కనిపిస్తుంది. సో ఇది రూపం వచ్చింది అనమాట మనకి. ఇక్కడ రూపం సిద్ధి ప్రత్యేకం కాదు. సో ఇప్పుడు ఏంటిది, అందులో ఉన్నటువంటి మొదటి యకారం అనేది లోపించింది, అవునా? ఎం వర్ణము లోపించింది. యకారం అంటే యకారమే కాదు, ఎం వర్ణం అన్నమాట, అవునా? ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, ఎం ప్రత్యాహారం, అవునా? ఎం ప్రత్యాహారం. సో ఎం ప్రత్యాహార వర్ణము లోపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాను, అచ్చుతో ఉన్నటువంటి ప్రత్యయం గాని, ఇంకో విషయం రాసుకోండి, ఇక్కడ యస్యేతిచ అని రాసుకోండి. యస్యేతిచ కావాలంటే భసంజ కావాలి. ఈ భసంజ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వస్తుంది అనమాట. ఈ 2-3 సూత్రాలు వస్తాయి ఇక్కడ. సో ఊరికే చెప్తాను, వినండి, ఓకేనా? సో ఇక్కడ మనకి తర్వాత నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ దాని గురించి చెప్పుకుందాం, ఓకే? యా. సో ఇప్పుడు ఆదిత్య ప్లస్ న్యా, అవునా? ఈ న్యాలో నకారం ఎత్తు సంజ, కాబట్టి మిగిలింది ఏంటి, యకారం, అవునా? సో ఈ యకారము మిగిలింది అంటే, యాక్చువల్గా నేను కింద రాసుకుంటూ చెప్తాను. ఇప్పుడు మీకు నేను ఎక్కడ కర్సర్ పెడుతున్నానో మీకు అర్థమైతలేదు కదా. అవునవును. సో ఇక్కడ కింద నేను రాస్తున్నా చూడండి. ఆదిత్య ప్లస్ న్యాలో యా మిగిలింది, అవునా? కనిపిస్తుందా ఇప్పుడు ఇది అందరికి? ఓకే. సో అంతవరకు వచ్చింది కదా. సో ఇది ప్రత్యయం దేంతో మొదలైంది? యకారం మొదలైంది. ఇప్పుడు పోయింది కదా, చుట్టూతోని నకారం పోయింది కదా, ఇప్పుడు ఏం మిగిలింది, యకారం మిగిలింది. సో యకారంతో ఉన్నది ప్రత్యయం, యకారంతో ఉన్నటువంటి ప్రత్యయం ఇది, అవునా? ఉన్న ప్రత్యయం. సో అయితే ఏమంటున్నారంటే యకారము లేదా అచ్చుతో మొదలైనటువంటి ప్రత్యయాలు, ఓకేనా? సో యకారము లేదా అచ్చుతో మొదలైన ప్రత్యయానికి పూర్వం ఉన్నదంతా కూడా ఏం పేరు? భసంజ, ఓకేనా? అచ్చు లేదా అచ్ ఆర్ యా, ఓకే. ఈ రెండిటితో ఉన్నటువంటి ప్రత్యయం ఏదైనా ఉంటే, ఓకే, సో దానికి పూర్వం ఉన్నదానికి ఏం పేరు? భా అని పేరు. యా లేదా ఆనా? అచ్చు. సో ఇప్పుడు అర్థమైందా? అచ్చు లేదా యకారముతో మొదలైనటువంటి ప్రత్యయం ఉంటే దానికి పూర్వం ఉన్న అంగానికి, ఇది పూర్వం ఉన్నది ఏమంటాం, ప్రత్యయానికి పూర్వం ఏముంటది, అంగం ఉంటది, అవునా? ఈ అంగానికి ఏమని పేరు? భ అని పేరు అన్నమాట, ఓకేనా? భసంజ లేదా భ అనే పేరు. అర్థమవుతుందా? అర్థమైంది ఇంతవరకు? ఓకే. ఒకసారి రిపీట్ చేయరా మహోదయ్ ఈ స్టేట్మెంట్? అచ్చు లేదా యకారముతో మొదలైన ప్రత్యయము ఉంటే దానికి పూర్వం ఉన్నటువంటి అంగం కదా, అంగం ఎక్కడ ఉంటది, పూర్వంలోనే ఉంటది, అవునా? సో దానికి పూర్వం ఉన్న అంగానికి భ అని పేరు, ఓకే? సో భ అని పేరు ఎప్పుడైతే పెట్టారో ఇంకో వేరే సూత్రం వచ్చింది. ఏం చెప్పింది అది? ఏం చెప్పిందంటే ఆ ఏదైతే భసంజ ఉందో ఈ భసంజలో అంగానికి చివర అకారం గాని ఆకారం గాని రాసుకుంటున్నారా? రాసుకున్నా. ఇంకో సూత్రం వచ్చి ఏం చెప్పింది? రాసుకోండి. ఓకే. సో ఈ భా అని పేరు నేను రాయట్లేదు, మీరే రాసుకోండి. అని పేరు తర్వాత చెప్పండి. దాని తర్వాత పేరు వచ్చేసింది కదా. ఇంకో వేరే సూత్రం వచ్చి ఏం చెప్తుంది, ఈ భా అని పేరు ఎప్పుడైతే వచ్చిందో దానికి చివరిగా భ అనే పేరు వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిందో ఆ అంగానికి వచ్చింది కదా.
సో అవును. భ అనే పేరు వచ్చిన అంగానికి లేదంటే భసంజ అంగానికి చివరిలో నీ పేరు వచ్చిన అంగానికి చివరిలో చివరిలో అ కామ మన్నే ఇక్కడ రాస్తున్న అ కామ ఆ ఆ ఆ ఆ ఆ ఆ, ఈ ఉమ్. ఏం రాశారు? ఆ ఆ ఈ దానికి పూర్వం పూర్వం దానికి పూర్వం ఏం రాశారు? దానికి ముందు ఈ భసంజలో భాని పేరు వచ్చిన అంగానికి చివరిలో చివరిలో అ ఆ ఈలు ఉంటే ఉమ్, అవి లోపిస్తాయి. ఇప్పుడు అంగం అంటే ఆదిత్యనా మేడం? అంతే కదా, ప్రత్యయానికి పూర్వం ఉన్నది అంగం కదా. ఓకే. అప్పుడు ఈ ఆదిత్య మొత్తం అంగం అయిపోతుంది కదా అంతే మన్నే. అంతే. సో ఇప్పుడు మనం ఏమన్నాము, ఈ భసంజ వచ్చిన పేరు, దీని పేరు భసంజ ఇప్పుడుగా. సో దానికి అంగానికి ఇప్పుడు చివరిగా అన్నాము. చివరిగా ఏముండాలన్నాము? ఆగానే ఆ అచ్చుగానే. ఈ రెండు ఆ ఆ ఈ రెండు అచ్చులే, కాకపోతే అంటే ఆ ఈ అవి రాసుకోండి, అచ్చులను రాయొద్దు. ఈ యాలో ఉందని చెప్పడమా మేడం? ఇప్పుడు అది రాసిండ్రా? ఫస్ట్ అది రాసిండ్రా? ఆ ఈలు లోపిస్తాయి, బస్ అయిపోయింది. రాసాం. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళండి. ఇప్పుడు మనకి సూత్రం ప్రకారం ఏం కావాలి? లో యకారం యు అనేది లోపించాలి కదా. యు అనేది లోపిస్తుంది. మరి దాంట్లో ఆ ఉంది కదా, మరి ఆ ఏమైంది? ఇప్పుడు రాసుకున్న సూత్రంతోని ఆ పోయింది. అర్థమైనా? సో ఇప్పుడు మనకి ఏం చెప్పుకున్నాం? ఇందులో ఉన్నటువంటి యం ప్రత్యాహార వర్ణం అన్నాం. లో ఏముంటది? యు. అన్ని అక్షరాలు ఎట్లా తీసుకుంటాం మనము? అలా తీసుకుంటాం, అవునా? ఇందులో ఉన్న అకార లోపం ఎట్లా అయిందంటే భసంజ సూత్రం. భసంజ ఉంది కాబట్టి ఆ భసంజ ఉన్నటువంటి వేరే సూత్రం ఏంది? యస్యేతి చ. ఆ సూత్రం ద్వారా అకారం లోపించింది. ఆ యస్యేతి చ అనే సూత్రం ఏంటి మన్ని? అది భసంజ సూత్రము. భసంజ సూత్రం వేరు, అది వేరు. ఓకే, భసంజ సూత్రం ఏంటి? యచిభం. భసంజకి ఏం రాస్తారు? యచిభం. యచిభం. ఓకే, ఇక్కడ రాసుకోండి, నేను రాస్తాను కింద. ఇక్కడ రాయండి అమ్మా. యా, తప్పు రాసుకుంటామమ్మ, మీరు రాయండి. ఈలు లోపిస్తాయి అని రాసుకున్నారా? రాసుకున్నాం మన్ని. అస్సలు కనిపించట్లేదు మన్ని మీది. బాగానే స్క్రీన్ కనిపిస్తుంది. చేసుకోండి. కనిపిస్తుంది. ఫిట్ స్క్రీన్ చేసాను. పెద్దవి చేసుకోండి. చేసుకొని పెద్ద చేసుకుంటే అయిపోతుంది. కలర్ ప్రాబ్లం గా ఉంది అది. మంచి కలర్స్ పెట్టినా నేను, డార్క్ కలర్స్. అవును. 1 4 18 సూత్ర సంఖ్య ఎంత? 1 4 18. దేని ఇప్పుడు 2 సూత్రాలు వచ్చినాయి అన్నమాట ఇందులో. 1 4 18. సో ఇప్పుడు భసంజ అంటే చెప్పిన సూత్రం యచిభం. అంటే ఏంటి? యకారము. అవునా? యకారం చూసుకున్నామా మనం ఇప్పుడు? తర్వాత అచ్చు. ఇవి దానికి పూర్వం ఉన్నటువంటిది. ఈ ప్రత్యయాలు అచ్చు ప్రత్యయము, లేదంటే యకారంతో ఉన్నటువంటి ప్రత్యయం ఉంటే దానికి పూర్వం ఉన్నదాన్ని ఏమన్నాము? భం అన్నాము. సో భం అంటే భ అన్నమాట. భ అనే సంజ. ఓకే, సో దానికి భ అని పేరు అన్నమాట. నెక్స్ట్ రెండవ సూత్రం ఏం చెప్పుకున్నాము? అందులో ఉన్నటువంటి ఎప్పుడైతే భసంజ వచ్చిందో, ఓకేనా, సో భ అని పేరు దేనికైతే వచ్చిందో దానికి ఆ చివరిలో ఉన్నటువంటి అంగానికి, అంగం చివరిలో ఉంటది కదా, ఆ దాంట్లో ఉన్నటువంటి అకార ఆకారము ఈ అవి లోపిస్తాయని చెప్పుకున్నాము. అదే సూత్రం చెప్పింది అంటే యస్యేతి చ. యస్యేతి చ. షార్ట్ కట్. యస్యేతి చ. దీనికి సూత్ర సంఖ్య 6 4
ఎస్ఏపి ఎస్ఏతి మొత్తం కంప్లీట్ గా చెప్పాలి. ఎస్ఏతి చ. ఓకే. 6 4 148. ఇది సూత్రం. ఓకేనా? ఇది మొత్తం మీద మనకి ఈ సూత్ర సంఖ్య ఎంత మంది? 6 ఎస్ఏపి 4 148. 6 4 148. ఓకేనా? అసలు సంబంధమే లేదు కదమ్మా, అది మొదటి అధ్యాయంలో ఉంటే ఇదేమో 6వ అధ్యాయంలో. అంతే మరి. అంటే ఆ బొమ్మని పేరు పెట్టారు. సో ఆ బొమ్మని పేరు పెట్టిన దానికి ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఇలా చేయాలి అని చెప్తున్నాడు అట్లా. అందుకే మీరు కంటిన్యూస్ గా సూత్రాలు నేర్చుకున్నా కూడా అక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ పెడతారు. అర్థమైందా? అదే ఎక్కడ ఎట్లా నేర్చుకున్నా ఆ పద్ధతి అనేది ఇట్లా రావాలి అని చెప్తుంటారు. సో ఆ సూత్రం అక్కడెక్కడో ఉంది, దాన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్తుంటారు. సో అందుకని మనము ఆ ప్రక్రియ చేస్తూ నేర్చుకున్నది బెటర్ అని అనిపిస్తుంది నాకు. అవును, కరెక్టేనా. అంటే మనం ఏదో చదువుకుంటాం, సరే చదువుకున్న తర్వాత మళ్ళీ మీరు దాన్ని ఇంప్లై చేయాలి కదా, దాంట్లో ఆ సూత్రంలో మీరు చేయాలి కదా, సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఇంప్లై చేయాలి. సో అప్పుడు ఏం కావాలి? మళ్ళీ అవన్నీ గుర్తు రావాలి. అందుకని డైరెక్ట్ అది చేసుకుంటూ వెళ్తే ఆ సూత్రము వస్తుంది, అది ఎక్కడుంది తెలుస్తుంది, ఎట్లా వాడుతున్నామో తెలుస్తుంది. అదే ఇప్పుడు యతి అంటే బొమ్మ అంటే ఎస్యతి అంటే ఇవన్నీ తెలియాలి, ముందు ప్రక్రియ తెలియాలి. ఓకే, అర్థమైందా? యస్య ఈతి అన్నమాట. అంటే ఏంటి? యస్య ఈతి. ఈతి అంటే ఏంటి? ఈకారము. ఓకే, సో అట్లా అన్నమాట. అంటే యస్యకి షష్ఠి అయింది కదా మరి. అంతే, షష్ఠినే. సో అదే వద్దులే, ఆ సూత్రం వరకు వెళ్ళొద్దు ఇప్పుడు మనము. సరే, ఇది అర్థమైంది కదా? సో మళ్ళీ ఒక్కసారి చూసుకుందాము. నేను ఇది మొత్తము చిన్నగా చేస్తున్నా. కొంచెం రివిజన్ చేయండి అమ్మా, రివిజన్ స్టార్టింగ్ అదే నుంచి. అదే అదే అందుకే అటు వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాము అంటే 7వ మాహేశ్వర సూత్రం ఏమన్నాము? యమాంగణనం. యమంగణనం. ఉత్తమం. యమంగణనం. సో దాంట్లో 2వ ప్రత్యాహారం ఏంటి? ఎం ప్రత్యాహారం. ప్రత్యాహారం. ఈ ఎం ప్రత్యాహారం వచ్చినటువంటి అష్టాధ్యాయ సూత్రం ఏంటిది? 8 4 64. హలో యమం లోపః. అవునా? హలో యమి లోపః. సో ఇప్పుడు దాన్ని విడదీస్తే ఏమైతుంది? హలో అనేది ఏమైతుంది? హలహ. పంచమేకవచనం. ఏకవచనం. విడదీస్తే హలహ అయ్యింది. అది విభక్తి ఏంటి? పంచమి పంచమేకవచనం. ఏకవచనం. తర్వాత యమాం. యమాం అనేది ఏంటిది? షష్ఠి బహువచనం. బహువచనం. తర్వాత యమి సప్తమి ఏకవచనం. సప్తమి ఏకవచనం. లోపః ఆదర్శం లోపః. ప్రథమ ఏకవచనం. ఏకవచనం. సో ఇప్పుడు హల్ అంటే ఏమొస్తుంది? హల్ ప్రత్యాహారంలో ఏమేమి వస్తున్నాయి? మొత్తం హల్లు అన్ని వ్యంజనాలు. అన్ని వ్యంజనాలు, అన్ని హల్. అవునా? సో అన్ని వ్యంజనాలు ఎన్ని ఉన్నాయి మొత్తం? 33. తర్వాత సూత్రంలో ఇంకేముంది? ఎం అనేది ఉంది. ఎం అనేది ఏంటిది? అది ప్రత్యాహారం. హల్ అనేది కూడా ప్రత్యాహారమే, ఎం అనేది కూడా ప్రత్యాహారమే. సో ఈ ప్రత్యాహారంలో ఏమేమి ఉన్నాయి మరి అక్షరాలు? అంతస్థాలు, పంచమాక్షరాలు 5. అంతమక్షరాలు. వర్గ పంచమాక్షరాలు ఎన్ని ఉన్నాయి మొత్తం? మొత్తం 9. మొత్తం 7. అవి 5. సో వర్గ పంచమాక్షరాలు 5. అంతస్తాలు 4. అవి మొత్తం కలిపితే ఎన్నైనాయి? 5 + 4 9. అవునా? ఓకే. సో 5 + 4 9. అవునా? ఎం అనగానే ఎం ప్రత్యాహారంలో ఉన్న అక్షరాలు ఎన్ని అంటే 9 అని చెప్పాలి. ఏమేమవి? యు, వు, రు, లు. అంతస్థాలు ఏంటివి? ఓకే. సూత్రార్థం. సూత్రార్థం మీరు హల్ ని చూసి ఏమన్నారు? ఇప్పుడు ఏ స్థానంలో ఏం రావాలి చెప్పండి? పంచమి స్థానంలో పంచమి స్థానంలోనూ, షష్ఠి స్థానంలో ప్రథమ రావాలి. ఏంటి? షష్ఠి స్థానంలో ప్రథమ రావాలి. ఎప్పుడు రావాలి? దానికి ఏమైనా కండిషన్ ఉందా? ఉందండి. హల్ ప్రత్యాహార వర్ణానికి పరములో ఉన్న కాదు కండిషన్.
ఒక్క నిమిషం. యమి యమి అనేది సప్తమి, అది చెప్పాలి. అవునా? సో యం ప్రత్యాహార వర్ణము పరములో ఉండాలి. అవునా? ఓకే. సో ఇప్పుడు సూత్రం చెప్పండి, సూత్రార్థం చెప్పండి. ఎవరు చెప్తారు? మన ఉమా గారు. ఎవరు? ఇద్దరున్నారు కదా. ఉమా సుందరి గారు కాకుండా వేరే వేరే ఉమా గారు. మీరే. నేను చెప్తాను. మీరే చెప్పండి. హల్ ప్రత్యాహార వర్ణానికి పరములో యం ప్రత్యాహార వర్ణము. ఈ యం ప్రత్యాహార వర్ణమునకు పరములో మళ్ళీ యం వర్ణము ఉంటే మొదటి యం వర్ణము వికల్పంగా లోపిస్తుంది. వెరీ గుడ్. ఎం ప్రత్యాహార వర్ణం అని కంప్లీట్ గా రాసుకోండి. ఎం వర్ణం అంటే ఎం ప్రత్యయం కూడా ఉంటది. అవును. అందుకని ప్రత్యాహార వర్ణం అని రాస్తే కన్ఫ్యూజన్ ఉండదు మనకు. ఓకేనా? అలాగే. సో ఉదాహరణ చెప్పండి మునిగారు. ఉదాహరణ ఆదిత్య ప్లస్ యన్. నియా. ఆదిత్య న్యా న్యా న్యా. న్యా ప్రత్యయం అదొకటి. అవునా? ఇది ఎలాంటి ప్రత్యయము? తద్ధిత ప్రత్యయము. రాసుకోండి అక్కడ. ఇది ఎలాంటి ప్రత్యయము? బ్రాకెట్ లో తద్ధిత. న్యా అనేదా? న్యా అనేది తద్ధిత ప్రత్యయం. అది తద్ధిత ప్రత్యయము. ఓకే. సో తద్ధిత ప్రత్యయం వచ్చిందంటే ఏంటిది? శబ్దం తయారైతుంది. అవునా? ఓకే, ఉత్తమం. చెప్పండి. ఈ ఆదిత్య ప్లస్ నియా. న్యా. ఈ న్యా లోపల నకారము చుటూ అనే చుటూ అనే సూత్రంతో లోపిస్తుంది, యా మిగులుతుంది. ఆదిత్యలో చివరిగా యా వర్ణం ఉన్నది, హల్ వర్ణం ఉన్నది. ఏం చెప్పాలి? ఎం ప్రత్యాహార వర్ణం ఉంది. ఎం ప్రత్యాహార వర్ణం ఉన్నది. ఎం తర్వాత మళ్ళా ఎం ప్రత్యాహార వర్ణం రెండు వచ్చినప్పుడు మొదటి ఎం ప్రత్యాహార వర్ణం లోపిస్తుంది. సో దానికి పూర్వం కూడా ఉండాలి, ఇంకొకటి హల్ కూడా ఉండాలి. హలహ అని అన్నాం కదా మనం. హలో అన్నాం. సూత్రం పేరేంటి? హలో అని చెప్తున్నాం. కాబట్టి తా అనేది హలో. హల్ 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 వర్ణం, హల్ ప్రత్యాహార వర్ణం. సో దానికి వెంటనే ఎం ప్రత్యాహార వర్ణం ఉండాలి. దానికి వెంటనే ఎం ప్రత్యాహార వర్ణం ఉండాలి. సో ఈ సూత్రాన్ని మీరు ఎట్లా రాసుకుంటారు? హల్ ప్లస్ ఎం ప్లస్ ఎం. ఏం రాస్తారు? హలో యమాం యమి లోపః అనే సూత్రానికి ఏం రాస్తారు? హల్ ప్లస్ ఎం ప్లస్ ఎం. ఓకే. 8 8 4 6. హల్ తర్వాత ఎం ఉండాలి, ఎం తర్వాత మళ్ళీ ఎం ఉండాలి. ఓకేనా? రెండు సార్లు ఎం ప్లస్ ఎం. ఓకే. అప్పుడు చివరిగా మిగిలేదు మళ్ళీ ఆదిత్య అనే వస్తుంది. ఆదిత్ ప్లస్ యా. ఇక్కడ మళ్ళీ చెప్పండి. యకారం ఉంది కదా, యాలో యా ఉంది, ఆ ఉంది. అవునా? యు ఆ. సో ఇప్పుడు ఎం అనే దాంతో ఎం ప్రత్యాహారంతో యకారం ఒకటే పోయింది కదా, ఎం లోపహ అన్నాం కదా, యు అనేది లోపమైంది. సో అకారం ఉంది కాబట్టి ఈ అకారం అనేది బసంజతో లోపిస్తుంది. ఎస్ఏతిచతో పోయిందని చెప్పొచ్చు. ఎస్ఏపిజతోటి అకారం కూడా లోపిస్తుంది. మహోదయ్ ఇది మనకి మొదలు ఆదిత్యాన్ని మొదలయ్యి మళ్ళీ ఆదిత్యాలోకి వచ్చాము. ఈ మధ్యలో ఈ స్టెప్స్ అన్ని ఎందుకు చేసినట్టు? అది కొన్ని ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఆదిత్య అనేది ఉంది కదా. సో ఈ ఆదిత్య అనేది ఏమైపోయింది? ఇది దానికన్నా పూర్వము ఇంకా వేరేగా ఉంటది. సో క్రియలు ఉంటాయి అన్నమాట. యా. సో ఆదిత్య దేవత అస్య. సో ఇప్పుడు ఏంటిది? అది తద్ధిత వృత్తి అయిపోయింది అది. సో ఆదిత్య దేవత అస్య. అస్య అంటే ఏంటి? ఇతని యొక్క. అవునా? సో ఆదిత్య దేవత అస్య, ఇతని యొక్క అంటున్నాము. ఏంటి? ఆదిత్య అనేది ఎవరు అనేది చెప్తున్నారు ఇక్కడ. అవునా? ఆదిత్య అంటే ఎవరో చెప్తున్నారు. ఆదిత్య అనేది ఎవరు? అతడా ఇతడా? అస్య అంటే ఇతని యొక్క. ఓకే. సో ఇతని యొక్క దేవత ఎవరు? ఆదిత్య. అర్థమైంది? ఆదిత్య దేవత అస్య.
దేవత అదొకటి ఏంటిది, అదొక సమస్త పదము. ఓకే. అవును. ఉమ్, ఆ, సో ఇప్పుడు ఈ సమస్త పదాన్ని మనం ఏం చేయాలి, ఒక శబ్దంగా, ఒక పదంగా మార్చాలి. ఆ, ఓకే. కరెక్ట్. ఉమ్, సో ఇదంతా ఇప్పుడు రెండు పదాలు ఉన్నాయి కదా అక్కడ, ఆ, అవునండి. ఒక్క పదంగా ఆదిత్య, మార్చాలి దాన్ని. దేవత, అస్య. ఆ, సో ఉమ్, అప్పుడు దాన్ని ఏమనాలి, ఇప్పుడేమో ఇది ఆదిత్య దేవత అస్య అనేసరికి అక్కడ ఆదిత్యుడు ఇతని యొక్క అని ఇట్లా రెండు శబ్దాలు కలిపి చెప్తున్నాం మనం అక్కడ. సమాస పదం. రెండు పదాలు కలిపితే అది సమస్త సమాసం. అవుతుంది. ఆ సమస్త పదమే ఇక్కడ వచ్చింది, ఆదిత్య అనేది. సో కుంతి పుత్రుడిని ఏమంటాము, కుంతి పుత్ర కౌంతేయ. కౌంతేయ. అర్థమైందా? కౌంతేయ. సో అట్లాగా, సో ఇప్పుడు ఆదిత్య ఎవరు అనంటే దేవత, ఇతనికి దేవత అని చెప్తున్నాము. ఓకే, దేవుడు అని చెప్తున్నాము. ఆదిత్య పుంలింగం, అంటే అది విగ్రహవాక్యం అవుతుంది అమ్మా అప్పుడు. ఇది విగ్రహ వాక్యం. పైనది మనం చేసిందంతా విగ్రహ వాక్యం నుంచి ఈ సమస్త పదం చేసినాం ఇక్కడ ఆదిత్య అనేది. అర్థమైంది. అచ్చా, సంబంధార్థగత అతీతాంత ప్రత్యయాలు అంటారు కదండి, Correct. అవేమో. అంతే. ఓకేనా? ఉమ్, అర్థమైందా? ఉమ్, అక్కడ ఒక మీనింగ్, డిఫరెంట్ మీనింగ్, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వేరే మీనింగ్ వచ్చింది అనమాట. అర్థమైందా? ఓకే అదే. అమ్మా. యా. సో ఇప్పుడు దిత్య పుత్య, పత్యుత్తర పదాన్యః. దీనికి ఇలా ఉన్నప్పుడు ఈ న్యా ప్రత్యయాన్ని తీసుకొస్తాం అనమాట. దితి, అదితి, ఆదిత్య ఈ శబ్దాలకి, అలాగే పతి. ఓకే. సో ఏతేషాం ఉత్తర పదం అస్తి, ఏదైతే ఉంటాయో ఈ పదాలు ఏవైతే ఉంటాయో, సో ఇప్పుడు మనకు ఆదిత్యలో ఏమొచ్చింది, ఆదిత్య అనేది వచ్చింది, అవునా? ఈ శబ్దాలన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయో ఉత్తర పదంగా అంటే ముందు ముందు ఉంటాయో అప్పుడు ఆ శబ్దాలతోని ఈ ప్రాగ్దీవ్యతీయ అర్థేషు ఈ అర్థాన్ని ఇవ్వడానికి కోసమని ఇది న్యా ప్రత్యయాన్ని తీసుకొస్తాం. మన్నే రాస్తున్నారా మీరు ఇదంతా? రాయలేదు మరి నా ఊరికే. అమ్మ ఒకటి ఇక్కడ ఉమ్, ఏతేషాం అన్నారు కదా, ఉమ్, ఏతేషాం నిన్న వర్ణ సూత్రాల దాంట్లో అన్నిట్లో ఏతేషాం రాస్తే, ఏతేషాం అంటే దీని లోపలన ఏతేషాం వీటి షష్ఠి బహువచనం. బహువచనం. సో అప్పుడు ఏమైతుంది, అది వీటి అర్థం. యొక్క, వీటికి, వీటికి ఏతేషాం వీటికి, వీటి యొక్క అట్లా దితి, వస్తుంది. ఆదిత్య, మళ్ళీ ఏం చెప్పారు మన్నే? పరమ్మ రాసుకుంటాం. దితి దితి, చెప్పండి. దితి, దితి, ఆదిత్య, అదితి, ఆదిత్య, పతి. ఆదిత్య, ఆదిత్య, ఈ ఆదిత్య. 4 శబ్దాలు ఏవైతే వస్తాయో దాని ఇంకా 4వ శబ్దం ఏది మన్నే? దితి, అదితి, ఆదిత్య, పతి, హస్బెండ్, పతి. ఓకే మన్నే. పతి. ఈ శబ్దాలు వస్తాయో ఇవి ఏవైతే ఉంటాయో వీటికి పరములో ఇంకా ఏ అర్థం తీసుకురావడానికి అంటే ప్రాగ్దీవ్యతి అనే అర్థం తీసుకురావాలి అంటే అప్పుడు ఈ న్యా ప్రత్యయాన్ని తీసుకొస్తాం. ప్రాగ్దీవితి. ప్రాగ్దీవ్యతి. అమ్మా ఇది రాయరా, దితి ఆదిత్య ఏదో ఒకసారి ఒకసారి. రాయరా, 4 పదాలు రాయరా. ఓకే, ఏం రాయాలి, అదితి, ఏమేమి 4 శబ్దాలు ఇక్కడ రాసుకోండి. దితి, ఆదిత్య మొదటి ద్వితీయ, దితి దితి, అదితి, ఆదిత్య, ఆదిత్య, దితి, పతి. ఆదిత్య, పతి. ఈ శబ్దాలతో ఏమొస్తుంది, న్యా ప్రత్యయం వస్తుంది. ఈ 4 శబ్దాలకి అమ్మా. దితి అదితి ఈ న్యా ప్రత్యయం వస్తుంది. సరే. ఈ తర్వాత సో ఇప్పుడు దితేహ అపత్యం. సో ఇప్పుడు దితేహ అపత్యం, దితి యొక్క కుమారులు అని చెప్పాలి.
అపత్యం అంటే ఏంటి? సంతానం, అవునా? సో దాన్ని ఏమంటాము? దితి ప్లస్ న్యా. దిత్య ఇప్పుడు ఏమైంది? దైత్య. దైత్య ఓకే ఓకే, ది ఏమైపోతుంది? అది గుణం అవుతుంది, అప్పుడు దైత్య అయింది. ఇప్పుడు దైత్య అంటే ఏంటి? దితి యొక్క సంతానం. అర్థమైందా? ఇప్పుడు అదితి ఉంది, అదితి ఏమైతుంది? అదితేహే అపత్యం. అదితి యొక్క చెప్పాలి కదా, అదితేహే అపత్యం. సో ఇప్పుడు అదితేహే అపత్యం ఏమైపోతుంది? అదిత్ ప్లస్ యా. అవునా? సో ఇప్పుడు అదిత్ ఏమైపోయింది? ఆ అవుతుంది. తద్దితేషు అచాం ఆదేహే అనే సూత్రం ద్వారా ఆది వృద్ధి జరుగుతుంది. ఒక సూత్రం ద్వారా ఆది వృద్ధి జరిగి ఆదితేహే ఆదిత్య అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఆదిత్య అంటే ఏమని అర్థమైంది? అదితి యొక్క సంతానము. అర్థమైందా? ఆది వృద్ధి చెప్పే సూత్రం చెప్పండి మమ్మీ. ఏంటిది? కరెక్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసినాను? ఇప్పుడు మమ్మీ ఆదిత్య అని రాశాను ఇక్కడ. ఎందుకు? ఇక్కడ మనకి ఆది వృద్ధి జరిగినప్పటి నుంచి నేను రాసినాను, లేకపోతే ఇక్కడ 4-5 సూత్రాలు మీకు చెప్పాలి, అది అవసరం లేదు, అంత కన్ఫ్యూజన్ అవుతుంది, అందుకని అక్కడ రాయలేదు. అర్థమైందా? ఓకే ఓకే మమ్మీ ఇక్కడ ఆది ఏమంటారు? వృద్ధి వచ్చే సూత్రం ఏది చెప్పారు? తద్దితేష్వచామాదేహే. మళ్ళీ చెప్పండి మమ్మీ. తద్దితే తద్దితేషు అచాం ఆదేహే. విడదీస్తే సారీ మహోదయ, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాం. అందుకే అంటున్నా. అవును. అంటే అసలు ఇక మరి ఏం నేర్చుకుంటున్నాం అనేది అర్థం కాకుండా ఉంటది. ఇది అదేనండి. అంటే ఏం కావాలంటే మనకి ఇంకో 2-3 రోజులు కావాలన్నమాట కంటిన్యూస్ గా. ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇక్కడ నుంచి సో ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి ఇంకో 2-3 రోజులు మళ్ళీ చెప్పుకున్నాం అనుకోండి, మంచిగా అర్థమవుతుంది అట్లా. ఇది పూర్తిగా ఒకసారి చెప్పరమ్మా. తద్దితేషు అచాం అచాం ఆదేహే 7-2. అది ఓకే, రాస్తున్నా చూడండి ఇక్కడ. ఒక్కసారి 4 సూత్రాలు గడిపోయి. అందుకే తద్దితేష్వచామాదేహే శ్వా తద్దితేషు అచామాదేహే అన్నమాట. విడదీస్తే ఏమవుతుంది? ఏ సూత్రం వచ్చింది అక్కడ చెప్పండి. ఇక్కడ ఇకో ఎణచి. తద్దితేషు అచాం ఆదేహే అన్నమాట. సో ఈ సూత్ర సంఖ్య 7-2 117. 7-1 7-2 117. సో ఇప్పుడు ఆదిత్య యొక్క సంతానం ఏమన్నాము? అదితి యొక్క సంతానాన్ని ఆదిత్య. ఆదిత్య అంటే ఏంటి? ఇక్కడ రాసుకోండి, అదితి యొక్క సంతానము అని రాసుకోండి. ఇక్కడ ఆదిత్య అంటే ఏమి అర్థం? అక్కడ అదితి యొక్క సంతానం. అదితి యొక్క సంతానం. ఈ న్యా ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? సంతానాన్ని చెప్పేప్పుడు వస్తుంది. మరి ఆ సంతానాన్ని ఎవరెవరికి అంటే ఈ 4గురికే. అర్థమైనా? ఈ న్యా ప్రత్యయం దేంతో వస్తుంది? దితి, అదితి, ఆదిత్య, పతి. సో మరి ఆదిత్య ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకేంటి? ఆదిత్యస్య అపత్యం. ఓకే, అక్కడేమో అదితి యొక్క అపత్యం అన్నాము, ఆదిత్య వచ్చింది. మరి ఇక్కడ ఆదిత్యుని యొక్క అర్థమైందా? ఇక్కడ ఆదిత్యుని యొక్క దేవత, ఆదిత్యుని యొక్క అపత్యం సంతానం. సో అపత్యం తీసుకుంటున్నాం కాబట్టి అపత్యం అని చెప్పుకుంటున్నాం మనం కదా. సో అప్పుడు ఏమైతే ఆదిత్య లేదంటే ఆదిత్ ఇయ. ఇప్పుడు మనము నేనేమన్నాను అక్కడ పైన సూత్రంలో? ఈ యకారం అనేది వికల్పంగా లోపం అన్నాను, అవునా? సో వికల్ప రూపం లేకపోతే ఎట్లా వస్తుంది చూడండి. ఆదిత్ యు తర్వాత యా, 2 యావత్తులు వస్తాయి. అర్థమైందా? ఒకటి యావత్తు, ఇంకొకటి యా. వికల్ప రూపం లేకుండా ఏమొస్తుంది? ఆ ది త్ యు తర్వాత యా. రాస్తున్నారా? రాస్తున్నా. ఇది వికల్పం లేని రూపం ఇది.
కనిపించలేదు మన్య అస్సలు. ద్విత్వం వస్తుంది ఎక్కడ మొదటి రాస్తున్నారు మన్య? పైన రాస్తున్నా నేను. ఓకే. ఆదిత్య అని ఎక్కడైతే రూపం చేసినామో వికల్పం లేని రూపం. ఏం రాలేదమ్మా, కనిపించలేదు మన్య, అసలు ఏమి లెఫ్ట్ కనిపించలేదు. లెఫ్ట్ కి రాశారు. అవునమ్మా, లెఫ్ట్ కే రాస్తున్నా. సో ఇది అదితి వచ్చిందమ్మా. యొక్క సంతానం ఎక్కడ రాశానో అక్కడ రాస్తున్నా పైన. ఇదేమో వికల్ప రూపం. రాలేదమ్మా మీరు ఆ, అంటున్నారు. కొంచెము మంగమ్మ గారు ఇప్పుడు కొంచెం ఆ, మీరు ఆదిత్య. చూసుకోండి, కనిపిస్తుంది. ఇది మీరు ఫిట్ టు ఆ. స్క్రీన్ చేసుకొని మెల్లిగా లెఫ్ట్ కి రైట్ కి అట్లా చేస్తూ ఉండండి. ఆదిత్య అని ఎక్కడైతే మనము రూపసిద్ధి చేసినామో ఉదాహరణ రాసుకున్నాం కదా, అవును ఉమ్. మన్య. ఆ ఉదాహరణ రాసిన చోటనే ఆదిత్య అని రాసిండ్రు కదా, అది వికల్ప రూపం కదా. అవునా, వికల్పంగా ఎం లోపం అన్నాం కదా, మొదటి ఎం లోపం అని. అవునా, ఇప్పుడు నేను మీకు పంపిస్తాలే ఇది ఇది. పంపించాను ఒక్క వాట్సాప్ లో. నిమిషం ఆగండి, నేను ఇప్పుడే పీడిఎఫ్ చేసేసి మీకు వాట్సాప్ లో పెట్టాను స్క్రీన్ షాట్. అది వద్దులే, అది మంచిగా వస్తలేదు. ఓకే, ఇప్పుడే పీడిఎఫ్ అయిపోయింది, నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను, నేను అది మీకు చూపిస్తూ చెప్తా. ఓకేనా? మళ్ళీ రాసుకుంటాము ఉండండి మన్య, ఇది మీరు ఇట్లా రాసింది. ఈ ఫిట్ టు స్క్రీన్ చేత రాలేదమ్మా, అవసరం లేదు, అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తా కదా మీకు ఇప్పుడు. సరే. ఏమో మాట్లాడుతున్నారు, ఏంటది? నువ్వు రాసావమ్మా, తర్వాత నువ్వు రాయలేదని ఏదో ఆ అది క్లాస్ ఏదో అంటున్నారు. తర్వాత రాసి రాలేదమ్మా, ట్రై చేశాను అంటున్నా. అచ్చా, ఇది ఎందుకో ఇక్కడ నుంచి వస్తలేదు ఏమి. సరేలే. 7-2-117 వరకు అయితే వచ్చింది. తదితేశ్వచామాదేహ వరకు వచ్చింది. ఉందండి. అంటే ఇంతకు ముందు చెప్పిన ప్రత్యయంకి ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ రాశారు. వెళ్తున్నా కానీ దొరకలేదు, చూస్తాను. ఆదిత్య ప్లస్ న్యా ప్రత్యయము చెప్పారు కదా. దొరికిందమ్మా, దొరికింది. అస్తు, ధన్యవాదాలు. ఇఫ్ యూ టైర్డ్ నాట్ సపోర్టెడ్, ఎందుకు నాట్ సపోర్టెడ్ అంటుంది అది? ఓకే, తర్వాత పంపిస్తాను, ఇప్పుడు రావట్లేదు మరి ఎందుకో. ఇది ఓకే అమ్మా. రాసేసుకుంటున్నాం ఉండండి మన్య, ఇట్లే పెట్టండి, ఇది కొంచెం రాసేసుకుంటున్నాం, ఇంకోసారి రాసుకుంటున్నాం. ఉంటున్నానులేమ్మా. సరే. అరే, వ్యూ ఇన్ ఫోల్డర్ వచ్చింది కదా, ఒక్క నిమిషం మళ్ళీ వస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇది షేర్ చేస్తా చూడండి. ఒక 4 minutes ఉంది కదా, అది షేర్ చేసి మీకు వెంటనే. ఓకే, చూడండి అమ్మా, ఇది నేను మీకు చూస్తూ చెప్తుంటే మీకు అర్థమవుతుంది, మళ్ళీ అది ఎప్పుడో చూస్తారు, మళ్ళీ ఏదో అవుతుంది, అందుకని ఇప్పుడే శుభస్య శీఘ్రం అన్నట్టుగా. ఓకే, చూడండి, చాలా కనిపిస్తుందా? కరెక్ట్ గా చెప్తారండి. యా, పాతవన్నీ చూస్తే ఏంటో ఎప్పుడు చదువుకున్నా ఇవన్నీ అనిపిస్తుంది. అనిపిస్తుంది, అదే ఇక అందుకే ఇక్కడ చూడండి, ఆదిత్య ఉదాహరణ చూస్తున్నారు కదా. మన్య ఇక్కడ ఆదిత్య అనేది వికల్ప రూపం అని ఇక్కడ రాశాను చూడండి, ఆదిత్య వికల్ప రూపం, ఇది యాడ్ చేసినాను ఇప్పుడు ఇందాక. అవును. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఆదిత్ యా, ఇది వికల్ప రూపం అయితే మరి వికల్పం లేని రూపం ఏంటి అని డౌట్ వస్తుంది కదా. సో అప్పుడు ఆదిత్ యు తర్వాత యా, ఇక్కడ ఉన్నటువంటి అకారం ఏమైంది మీకు తెలుసు, యస్యేతి చ అనే సూత్రం ద్వారా అకారం లోపించింది. అవునా? అది లోపించింది. సో అప్పుడు ఇది వికల్పం లేని రూపం అయ్యింది ఇప్పుడు. ఓకేనా? అదే ఇక్కడ రాశానని చెప్తున్నాను చూడండి, అదనమాట అక్కడ రాశాను. సో యా, అమ్మగారు చెప్పారు. ఇదండి ఈ రోజుటిది ఇది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ దైత్య అనేది దితి యొక్క సంతానం ఏంటి, దైత్య. అదితి యొక్క సంతానం ఏంటి, ఆదిత్య. మరి ఆదిత్య యొక్క సంతానం ఏంటి, ఆదిత్యనే. ఎందుకు, ఇందులో ఏం లేదు, ఇంకా న్యా వస్తుంది, న్యా ప్రత్యయం వచ్చేసి యకారం ఉంటది, ఇక్కడ ఉన్నటువంటి యకారం లోపిస్తుంది, ఇందులో ఉన్న అకారము లోపిస్తుంది. అప్పుడు ఏమైంది, ఈ ఆది అచ్చుకి దీర్ఘం అవుతుంది, ఆ దీర్ఘం ఆల్రెడీ ఉంది, సో కాబట్టి ఆదిత్యనే వస్తుంది. అర్థమైందా? సో పతి ఉంది, మరి పతికి ఏమైతుంది చెప్పండి, ప్రజాపతి యొక్క అపత్యం అన్నమాట. ప్రజాపతి అపత్యం.
సో ప్రజాపతే అపత్యం. సో అప్పుడు ఏమైంది? పత్య పత్య అయింది. పతి పత్య. పత్య అయింది. ఎందుకు ఇక్కడ ఓకే. ఈకారం లోపిస్తుంది దేంతోని? ఎస్యేతి చ. అవునా? న్యా ఉంటది కదా, యకారం ఉంది అంటే ఏంటి? యకారానికి పూర్వం ఉన్నదంతా బసంజ. ఈ బసంజ ఎప్పుడైతే అయ్యిందో దాంతో ఎస్యేతి చ అనే సూత్రం ఏం చెప్తుంది? అకారము ఆకారము ఈ ఈ అవి అవి లోపిస్తాయని చెప్పింది. లోపిస్తుంది. అవునా? సో అప్పుడు ఏమైంది? మళ్ళీ ఆ తద్దితేషు అచామాదేహి అనే సూత్రం ద్వారా ఏమైపోయింది? ఆది ఆది వృద్ధి అవుతుంది. ఆది వృద్ధి జరిగింది. సో అప్పుడు ఏమైంది? ప్రాజాపత్య ప్రాజాపత్య అయ్యింది. కరెక్ట్. అర్థమైందా? సో ఇప్పుడు జస్ట్ పతి ఉంటే పాత్య అవుతుంది. అవునా? అర్థమైందండి? ఆది వృద్ధి వచ్చింది. అర్థం. సో ఇప్పుడు పాత్య. ఆది అంటే ఇక్కడ ఏముంది? పతి ఉంది కాబట్టి పాత్య అవుతుంది. అవునా? పాత్య. అది పాత్య అంటే పతి. పతి అంటే ప్రజాపతి పతి యొక్క ప్రజాపతి అని చెప్పుకున్నాం కదా. సో ప్రజాపతి అంటే సో ఇప్పుడు ఏమైంది? ప్రాజాపత్య ప్రాజాపత్య వచ్చింది. సో ప్రాజాపత్య వచ్చిన తర్వాత ఇంకేంటిది? దానికి ఇప్పుడు అది ఒక శబ్దం అయ్యింది. శబ్దానికి ఏం తీసుకొస్తాము? సూలు తీసుకొస్తాము, సుప్పులు. సుప్పు ప్రత్యయ ప్రజాపత్య ప్రాజాపత్య. కరెక్ట్. సో అట్లా వస్తాయి అన్నమాట ఇక. ఓకేనా? సో ఈ న్యా ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? ఈ 4 శబ్దాలకు వస్తుంది. అదితి ఆదిత్య పతి. ఈ 4 శబ్దాలకు తీసుకురావాలి. ఎప్పుడు తీసుకురావాలి? సంతానం గురించి చెప్తున్నప్పుడు తీసుకురావాలి. అపత్యం అర్థంలో అపత్యార్థక తదిత. అపత్యార్థం. అపత్యం అంటే ఏంటి? సంతానం. సంతానం. అది రావాలి. ఓకేనా? ఫస్ట్ సంతానం అని చెప్పాలి. సంతానం అంటే ఏంటి? అపత్యం. అపత్యం అంటే ఏంటి? సంతానం. ఓకేనా? ఓకే. శాంతి పాఠం. ఒక్క నిమిషం ఏముంది మనకి? ఓం ఓం శాంతి సహనావతు. శాంతి ఓం శాంతి. శాంతిః. ఓం నమస్తే అండి అందరికీ. నమస్తే అమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.